ఎందుకు ఆగలేదు. నేరుగా షెడ్డులోకి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. వచ్చిన ఫోన్లోంచి నా స్నేహితుడికి కాల్ చేద్దాం అనుకుంటే చెప్పాగా ఇక్కడ సిగ్నల్ లేదు. అప్పటికి రాత్రి దాదాపు 12:30 అయి ఉంటుంది. కానీ ఆ సైట్ దగ్గర సిగ్నల్ మాత్రం సరిగ్గా తగలట్లేదు. అలా ఆ రాత్రిపూట సైట్ నుంచి సుమారుగా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి నా స్నేహితుడికి ఫోన్ చేశాను. హలో హలో రేయ్, నేను చంద్రాని మాట్లాడుతున్నాను. వాడు చాలా నిద్రలో ఉన్నట్టున్నాడు. నా గొంతు కూడా గుర్తుపట్టలేదు. ఎవరది? నీ అబ్బా, నేను చంద్రని. నాకు సైట్లో జాబ్ ఇప్పించి సచ్చావుగా. ఇక్కడ రాత్రిపూట ఎవరో అరుస్తూ ఉన్నట్టు శబ్దాలు వినిపించాయిరా. అలా సైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ఆమె బిల్డింగ్ లోంచి కిందకు దూకిందిరా. అలా 7 దగ్గరికి వెళ్ళేసరికి అది లేచి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిందిరా. అసలు ఏందిరా ఇదంతా? రేయ్, నీకొకసారి చెప్తే అర్థం కదా? రాత్రి అయ్యాక లోపలికి వెళ్ళకూడదు. యజమాని గారు, మేనేజర్ గారు చెప్పలేదా నీకు? ఎలాంటి శబ్దం వచ్చినా సరే, ఏమొచ్చినా సరే లోపలికి వెళ్ళకూడదు. చివరికి ఒకవేళ నీకు అక్కడ దెయ్యం కనపడ్డా సరే, కనపడినట్టు బయటకు వచ్చేయి. అదేందిరా? రేయ్, మూసుకొని చెప్పింది చేయరా. బాయ్ అని వాడు ఫోన్ కట్ చేశాడు. అలా నడుచుకుంటూ తిరిగి షెడ్లోకి వచ్చి పడుకుండిపోయాను. ఆ భయానికో ఏమో గాని నాకు చలి జ్వరం వచ్చినంత పని అయింది. రాత్రంతా నిద్రలేదు. ఫోన్లో బిగ్ బాస్ కాదు కదా, దేవుడు పాటలు పెట్టుకుని వినుకుంటూ పడుకున్నాను. మొదటి రాత్రి ఏంది నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకున్నాను. అలా ఆ రోజు రాత్రి నేను ఎప్పుడు నిద్రలోకి వెళ్ళానో నాకు తెలియలేదు. ఉదయాన్నే ఎవరో తలుపు తట్టారు. లేచి బయటకు వచ్చి చూస్తే సైట్ దగ్గర పనిచేయడానికి మనుషులు వచ్చున్నారు. సరే ఒక్క నిమిషం అని చెప్పి తాళం తీసుకొచ్చాను. తాళం తీసి వాళ్ళు లోపలికి వెళ్ళాక ఆ బిల్డింగ్ కింద చుట్టూ పరిశీలించాను. అక్కడ ఎలాంటి రక్తం లేదు, శవం లేదు, అసలు ఏదైనా పడ్డ ఆనవాళ్ళు కూడా లేవు. అలా ఆ బిల్డింగ్ పైదాకా ప్రతి ఫ్లోర్ ఎక్కి చూశాను.